మే చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఘనమైన మేలులు నేనిట్లా మరిచెదనయ్యా యేసయ్యా, నేనిట్లా మరిచెదనయ్యా. కాచితివి నన్నింత కాలము నీ కృప నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్ను ఘనమైన మేలులు నేనెట్లా మరిచెదనయ్యా
వారిని క్షేమంగా తీసుకొచ్చినందుకై అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరం ఒకసారి చెప్పండి, గట్టి చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఈ కీర్తన ఉత్తర పత్తుత్తరంగా చదువుకుందాం. మరొకటి చదువుతుంటే మనం ఒకటి చదువుదాం. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సమయంని మరి వారికి అప్పగిస్తున్నాం. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదాగును చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను నెరవేర్చుచు దర్శించుకున్న ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యం. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కూర్చోవద్దు లేవాడాలందరూ. ఆరాధన సమయం. ప్రతి ఒక్కరు మనసు పెట్టి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో సర్వ నీకే ఆరాధన, సకలము చేయువాడ నీకే ఆరాధన, సకలము చేయువాడ యేసు నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే. చెప్తామా ఆరాధన, ఈ మాట అందరూ ఆరాధన నీకే ఆరాధన, యెహోవా రాఫా నీకే ఆరాధన, యెహోవా నిస్సి నీకే ఆరాధన, యెహోవా షాలోమ్ నీకే ఆరాధన, యెహోవా షాలోమ్ యెహోవా షమ్మా ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆరాధన ఎలుగెత్తి ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆరాధన. కన్నీరు తుడుచువాడా, ఓ కష్టము తీర్చువాడా, ఆరాధన తీర్చువాడా నీకే ఆరాధన, కనికరించువాడా నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన యెహోవా నిస్సి నీకే ఆరాధన, యెహోవా రాఫా నీకే ఆరాధన, యెహోవా నిస్సి నీకే ఆరాధన, పరిశుద్ధుడా నీకే ఆరాధన, పరిపూర్ణుడా నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే. చెప్తామా మనమందరం కూడా నోరు తెరిచి మాట చెప్తూ ఉంటుండగా దేవుడు మన జీవితాల్లో తన కృపను కుమ్మరిస్తూ ఉంటుండగా, ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన మరణించువాడా నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన యేసు నీకే
దేవుని సన్నిధి ఇక్కడ కనపరచబడుతుండగా ఆరాధన యేసు యెహోవా షమ్మా నీకే ఆరాధన ఆరాధన యేసు నీకే నిశ్చయంగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకు మాత్రమే చెల్లునుగాక ఆరాధన యేసు నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఇంతగా కృప చూపిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. పట్టాలు బిగ్గరగా చప్పట్లు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు కనుక తండ్రి దేవ, వారందరినీ నా తండ్రి ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఆరాధనలో తండ్రి ప్రభా మీరు మహిమపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. ప్రసాదన్న గారిని దీవించి ఆశీర్వదించి మరొకసారి ఈ ప్రాంతంలో నా తండ్రి ప్రభా ఈ కూడిక ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి మంచి ధన్యతకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రత్యేకంగా నా తండ్రి ప్రభా ఈ కృతజ్ఞత కూడికలో దైవజనులు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు ఆదాం రాజు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వివరించలేనిది అనుక్షణం దేవుడు మమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నాడో మాకు తెలుసది. ఆయన ఆ నడిపింపు మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాము. దేవుడు మాకు ఈ లోకంలో అంటూ ఎవరు లేరని మేము ఎంతగానో దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అట్టి నడిపింపు దేవుడు నాకు ఎంతగానో ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ముఖ్యంగా గత కాలంలో నా బిడ్డల విషయంలో నేను నా ఆడపిల్లలంటే బాగా ఇష్టపడేదాన్ని. దేవుడు అప్పుడు నాకు ఇవ్వలేకపోయాడు, కానీ ఇప్పుడు నా బిడ్డలకు ఆడపిల్లలు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డలు దేవుడి సేవలో ఎదగాలి. నేను నా బిడ్డల్ని దేవుడి కొరకు పెంచలేకపోయాను. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది హిందువులు, తర్వాత వచ్చామంటే క్యాథలిక్. ఇక్కడ దేవుడు అంటే తెలీదు, ఆత్మీయ జీవితం అంటే తెలీదు, మారు మనసు అంటే తెలీదు, ప్రార్థనా జీవితం అంటే తెలీదు. అటువంటప్పుడు మేము ఇట్లా మోషే ద్వారాగా మేము ఈ సంఘానికి వెళ్ళడం జరిగింది. అటువంటప్పుడు మేము ఆ సంఘంలో మేము ఎంతగానో కట్టబడ్డాము. మా కుటుంబం కోసం ఎన్నో ప్రార్థన చేశారు. ప్రార్థన పెట్టిన ప్రతిసారి కూడా నా సేవకురాలు సంఘం అంతటిని తీసుకుని వారాల తరబడి నా గ్రామానికి రావటం, ప్రార్థనలు పెట్టడం జరిగింది. ఆ ప్రార్థనల ప్రతిఫలమే ఈరోజు మేము పొందుకోగలిగాము. అది గృహం కట్టడం కావచ్చు, మేము ఆరోగ్యంగా ఉండటం కావచ్చు, నా భర్తకి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నా భర్తకి కృపనిచ్చి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడు అలా ఉన్నాయి. కానీ ఇది సమయం దైవ సేవకులకి ఇవ్వాల్సిన సమయం కనుక నేను ఆ సమయాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు. కనుక నా జీవితం నా మనవరాళ్ళు ఇద్దరి కోసం ప్రార్థన చేయండి. వారు దేవుని సేవలో ఎదగాలి, దేవుని పాత్రలుగా ఎదగాలి. వారి పరిచర్యలో పాటలు పాడటం ఆ దేవుడి చిత్తం ఏమై ఉందో నా మనవరాళ్ళు దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు పరిచర్యలో వాడబడాలన్న ఆశ మాకు బాగా ఉంది. అందుని బట్టి మేము ప్రతి క్షణం కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాము. సంఘం అంతటినీ నేను ఈ సహాయాన్ని కోరుతున్నాను. మా కోసం ప్రార్థన చేశారు, మా బిడ్డల కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు మా మనవరాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మీ అందరికీ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములో క్షేమకరమైన శుభానవాలు ఈ ప్రాంతాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకంటే మనం సంవత్సరం యొక్క ప్రారంభ దినాల్లో ఉన్నాం కనుక ఈ ప్రారంభ దినాల్లో ప్రియులరా మరి ఈ కూడిక ద్వారా దేవుడు ఈ ప్రాంతం అంతటిని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
ఆయన మనకు క్షేమమును అనుగ్రహించే దేవుడు. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. విషయం ఏంటంటే, ఒక అరణ్య ప్రాంతంలో కొంతమంది నివాసం చేస్తూ ఉండేవారట. అక్కడ నివాసం చేస్తున్నప్పుడు అక్కడ దొరికే తేనె కానివ్వండి, అక్కడ దొరికే ఆ అడవి సంబంధమైన వస్తువులన్నిటినీ కూడా వారు వారానికి ఒక పర్యాయం పెట్టుకొని ఆ సామాగ్రి అంతా కూడా ఒక మూటగా చేసుకుని టౌన్కి తీసుకెళ్ళి వారు అమ్ముకుని ఆ డబ్బులతో వారు పోషణ చేసుకుంటూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు. ఏం చేసుకునంటే, ఈ సామాగ్రి అంతా తీసుకుని నేను మరి టౌన్లోకి వెళ్ళి ఇవన్నీ అమ్ముకొని మరి మనం డబ్బులు చేసుకుని వద్దామని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరారు. అయితే వాళ్ళు టౌన్కి వెళ్ళాలంటే వాళ్ళ మధ్యలో చాలా దూరం నడవాలి. ఎందుకంటే ఆ అరణ్య మార్గంలో చాలా దూరం నడవాలి. ఆ నడిచే ఆ మార్గం అంతా కూడా భయంకరమైన క్రూర మృగాలు తిరిగే స్థలాలు, భయంకరమైన ప్రియులారా మరి ఎలుగుబంట్లు తిరిగే స్థలాలు. అవి అంత క్షేమకరమైన మరి ఆ దారి కాదు. అది తప్ప మరొక దారి వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమనుకుంటే, ఒకడితో చెప్తున్నాడు ఒకడు, మరి మనం వెళ్తున్న మార్గంలో ఖచ్చితంగా ఈ టైము ఎలుగుబంట్లు తిరిగే టైం కనుక మరి నీకేమో చెట్టు ఎక్కడం రాదు, నాకు చెట్టు ఎక్కడం వచ్చు. కాబట్టి ఓ పని చేద్దాం, ఏదైనా ఎలుగుబంటి కనబడగా నేను ఏం చేస్తానంటే ఏదో ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాను, నువ్వు మాత్రం మరి ఆ దగ్గరలో ఉన్న ఏ గుహలో దాక్కున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ ఎలుగుబంటిలో వెళ్ళిపోగానే నేను వేలేస్తాను, లేక చప్పట్లు కొడతాను, వచ్చే బయటికి ఇద్దరం కలిసి మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం, ఇదే మేలుకరం, మరొకటి లేదు దారి అని చక్కగా చెప్పేసి ఏమండి ఆడు గుహలోకి వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, బాగానే ఉంది. ఆ ఎలుగుబంటి దగ్గరికి అంటా వస్తూ ఉంది. ఈ గుహలోకి వెళ్ళినోడు మరి ఏం జరిగిందో తెలదు, మధ్యలో మరి బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉంటే ఈ చెట్టు మీద ఉన్నవాడు రావద్దు రావద్దు వెళ్ళిపో అది దగ్గరికి వచ్చేస్తుంది, నేను చూస్తే చంపేస్తా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తా సైకిల్ చేస్తూ ఉన్నాడు. వాడేమో లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ఈ చెట్టు మీద ఉన్నవాడికి మాత్రం కోపం చాలా పెరిగిపోతూ ఉంది. ఎందుకనంటే నేను వేలయింది, నేను చప్పట్లు కొట్టింది, నేను ఆ సిగ్నల్ ఉందే, వీడు ఎందుకు వస్తున్నాడు బయటికి, ఏమైనా సరే ఆ ఎలుగుబండి వెళ్ళని వీడి సంగతి ఏంటో నేను చెప్పాలి అని చాలా లోపల ఇదైపోతూ ఉన్నాడు. సరే మొత్తం మీద ఎలుగుబంటి దగ్గరికంట వచ్చేసింది. ఆ ఎలుగుబంటి ఆ గుహ దగ్గరికి వచ్చే సమయానికి లోపలికి వెళ్ళాడు, ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత వీడు చెట్టు ఎంత స్పీడ్గా దిగాడు తెలదో, చాలా స్పీడ్గా దిగ్గానే ఆ గుహలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. ఆడి కాలర్ పట్టుకునేరా, నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, నేనేమని చెప్పాను, నేను సిగ్నల్ ఇచ్చే వరకు, నేను చప్పట్లు కొట్టే వరకు లోపల నుంచి బయట రావద్దని చెప్పాను కదా, నువ్వెందుకు వస్తున్నావురా అంటే ఆడన్నాడంటే, ముందు కాలు వదలరా, నువ్వు నీకేంట్రా, నువ్వు వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నావు, బాగానే ఉంది, నేను ఆ గుహలోకి వెళ్ళాను, ఆ గుహలో ఇంకో ఎలుగుబంటి ఉంది, అదేమో అటు తిరిగి కూర్చుని ఉంది, అది ఎక్కడ నన్ను చూస్తుందని బయటకు వస్తున్నాను, బయటకు వస్తే ఈ ఎలుగుబంటి ఇటు వస్తూ ఉంది, కాబట్టి ఇది ఎక్కడ నన్ను చూస్తుందని అటు వెళ్తున్నాను, నాకు లోపల క్షేమం లేదు, చెప్పండి బయట క్షేమం లేదు, కాబట్టి నాకు క్షేమం లేదన్న మాట కోసం ఈ మాట, నాకు లోపల క్షేమం లేదు, బయట క్షేమం లేదు. కాబట్టి ప్రియులు గమనించిన ఆలోచన చేయండి, ఈ రోజున మనిషి క్షేమము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదివరకు ఉత్తరాలు రాసేవారండి. ఏమని ఉత్తరాలు రాసేవారంటే, నేను ఇక్కడ అంతా క్షేమం, అక్కడ ఏమి లేదు, అక్కడ కాకపోతే ఏం చెప్పేవారు అంతే, పైకాలను కొంచెం ఇచ్చేయడానికి, మేమంతా ఇక్కడ క్షేమము, మీరంతా అక్కడ క్షేమమని మేము తలంచుచు ఈ ఉత్తరం రాస్తా ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ క్షేమం అనే పదము అప్పుడే గుర్తొచ్చేది మనకి, హల్లెలూయా. ఎందుకంటే కనుమరుగైపోయింది క్షేమం అనే పదం. కానీ ప్రభువు మరలాసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన క్షేమం అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కృపా క్షేమములే ఆయన మన వెంట వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట ఒక వ్యక్తికి క్షేమం కలగాలంటే, ఒక వ్యక్తి జీవితంలో క్షేమం ఉండాలంటే, ఒక వ్యక్తి జీవితంలో క్షేమాన్ని కలిగి జీవించాలంటే, ఒక వ్యక్తి జీవితంలో క్షేమాధారమైన దేవుని కృపను పొందుకుంటూ కొనసాగాలంటే ఏం చేయాలో ముచ్చటగా 3 మాటలు చెప్పి ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్షేమం కావాలని కోరుకోవడం మంచిదేగా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, అయ్యా క్షేమం ఎవరికి కావాలంటే నాకు కావాలండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి.
ఏమండి నా పిల్లలు క్షేమంగా ఉండాలి, ఇదిగో నా కుటుంబంతో క్షేమాధారమైన దేవుని కృపను పొందుకోవాలి. మనం ఇప్పుడే చదువుకున్నాం, మన దినములు ప్రియులరా, మన దినములు సుఖముగాను, మన సంవత్సరములు క్షేమంగా వెళ్ళబుచ్చాలంటే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే క్షేమం మనకు కావాలి. ఆ క్షేమం కావాలంటే మనం ఏం చేస్తే ఆ క్షేమం కలుగుతుందో ప్రియులరా, దేవుని సన్నిధానములో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకసారి ఈ మాట చదవండి దయచేసి. యెషయా గ్రంథము దయచేసి 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివెలను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఏమని రాయబడిందంటే చక్కటి మాట ఇది ఇక్కడ రాయబడింది. మనం ఆ వచనమే మనం ప్రారంభంలో కూడా చదువుకున్నాం కదండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, దాన్నే కొంచెం అద్భుతంగా ఈ యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఏమనంటే కనుక నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని లక్ష్యముంచిందో. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆమె హృదయము తెరవబడింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఇలాగున ప్రకటించినప్పుడు ఎవరైనా ఆలకిస్తే, వారు మాటలు ఆలకించడం వల్ల జరిగే మొదటి పని ఏంటంటే వాళ్ళ హృదయము తెరవబడుతుంది. ఎంత అద్భుతమైన మాటలు అక్కడ కనబడతాయి. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి 16వ అధ్యాయములో ఆ మాటను మనం చాలా క్షుణ్ణంగా చూస్తామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. 14వ వచనం చదువు తల్లి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. అమ్ము తూయితరియా పట్టణస్తురాలు. ఇక్కడ 3 పనులు జరిగినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలయ్య గారు వాక్యం చెప్తుంటే, పౌలయ్య గారు మాట్లాడుతూ ఉండుంటే, పౌలయ్య గారు సువార్తను ప్రకటిస్తూ ఉండుంటే, ఈ స్త్రీ అటండి వింటా ఉందటండి. అలా వింటాన్ని బట్టి ఏం జరిగిందని అంటే ఆమె హృదయము ఏం చేయబడిపోయిందంట, తెరవబడిపోయింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆమె హృదయం తెరవబడిన తర్వాత ఏం చేసిందనంటే తన ఇంటి వారందరితో కూడా ఏం పొందింది, బాప్తిస్మము పొందింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు మనం గమనిస్తే సంఘానికి వచ్చే వాళ్ళలో మనం ఆలోచన చేస్తే భర్త వస్తే భార్య రారు, అవునా కదండి? భార్య వస్తే మాట్లాడరు ఏంటండి, భర్త రారు. సరే భార్యాభర్త ఇద్దరు వచ్చారనుకోండి, ఎవరు రారండి? పిల్లలు రారు. సరే పిల్లలు వచ్చారనుకోండి, పెద్దోళ్ళు రారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరో ఒకరు కుటుంబానికి ఒకరు వెళ్తే చాలు, ఒకరు రక్షణ పొందితే చాలు, ఒకరు బాప్తిసం పొందితే చాలు, ఒకళ్ళు ప్రియులరు వెళ్తే చాలు. ఇలాగ అది కరెక్ట్ కానే కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లూదియమ్మ చెప్తోంది. లూదియమ్మ ఏం చెప్తుందంటే, నేను నా ఇంటి వారందరము కలిసి ఏం పొందాము, బాప్తిస్మము పొందాము. ఒక బాప్తిస్మే పొందారండి వాళ్ళు, ఒక బాప్తిస్మే పొందారా? అక్కడ ఇంకో మాట రాయబడి ఉంది, ఆ ఇంటి వారందరూ కూడా నటండి విశ్వాసముతో నింపబడిన వారిగా మార్చబడ్డారంట. ఏం కలిగి ఉన్నారమ్మా? విశ్వాసం స్వీకరించండి అని బతిమాలుకుంటుంది, బలవంతం చేస్తూ ఉంది. స్తోత్రం చెప్తాను గట్టిగా. చూడండి, పౌలయ్య గారు ప్రకటించిన ఒక్క మాటను బట్టి ఆమె హృదయం తెరవబడటమే కాదు, తెరవబడిన ఆమె హృదయముతో ఇంటి వారందరినీ రక్షించింది. ఇంటి వారందరూ రక్షించబట్టమే కాదు, చెప్పండి, ఇంటి వారందరినీ విశ్వాసంలోకి నడిపించింది. విశ్వాసంలోకి నడిపించడమే కాదు, ఇప్పుడు ఇంటి దగ్గర దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మార్చబడింది. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. గమనించాలి, ఏళ్ల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. అనిపిస్తూ ఉంది పిల్లల, ఆయన మాట మన జీవితంగా మారిపోవాలి, ఆయన మాట మన బ్రతుకుగా మారిపోవాలి. ఆయన మాట రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏమండి, ప్రభువు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. మన కుటుంబం అంతా విశ్వాసం గలదిగా మారిపోయిందా? మన జీవితాలు విశ్వాసంగా మార్చబడ్డాయా? దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మార్చిపోయిందా? ఇతరులకు సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం మారిపోయామా అని మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు చదువుకుంటా ఉన్నారు. వారు ఎందుకు చదువుకున్నారనంటే ఏదో అలా వెళ్ళొస్తే బాగుంటుంది, ఇంటికాడ ఖాళీగా ఉంటారని పంపిస్తున్నాం మనం, కాదు కదండి. వాళ్ళు భవిష్యత్తు ఉన్నత స్థాయిలోకి రావాలని.
నిజంగా మీ అందరూ చాలా ధన్యులు. అయ్యారండి, ఇంకా అద్భుతం, దేవునికి స్తోత్రం. నాకు అరపాతికి చదువు లేదు నా జీవితానికి. హల్లెలూయా. నా సాక్షులు చెప్తాను, నాకు చదువు లేదు. కానీ ఆ మాటలు చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, వారు ప్రయోజకులు అవ్వాలనే కదా వారిని స్కూల్కి పంపిస్తున్నాం. మరి ఆత్మీయ జీవితంలో ప్రయోజనం అవ్వాలనే కదా మందిరానికి వస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనులు ఎంతో అద్భుతమైన వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. ఏమండి, అద్భుతమైన శక్తివంతమైన మాటలు దేవుడు దైవజనుల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మన జీవితాల్లో ఎందుకు, మన జీవితంలో ప్రియుల క్షేమం అంటే నేను చెప్తున్నాను, నీ కుటుంబం అంతా రక్షించబడటమే క్షేమము. 2, నీ కుటుంబం అంతా విశ్వాసంగా మారిపోవడమే క్షేమము. 3, నీ కుటుంబం అంతా దైవ సాన్నిధ్యములో దైవ జనులతో కలిసి ఉండడమే అంతకంటే గొప్ప క్షేమం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇంతకంటే గొప్ప క్షేమాధారం ఏముంది చెప్పండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్షేమము నది వలె మారాలంటే ఆలకించాలి, దేవుని మాటను ఆలకించాలి. సరిగ్గా ఆలకించకపోవడాన్ని బట్టే సౌలు గారు ఏమైపోయారు తెలుసండి, దేవునికి దూరం అయిపోయారు, కృపను దూరం చేసుకున్నారు, దేవుని చేత నిందపడ్డాడు, అవమానపరచబడ్డాడు. మీ అందరికీ ఆ వచనాలు బాగా తెలుసండి. ఏమండి, దేవుడు చెప్పాడు ఏమని, అమాలేకులందరినీ కూడా పరిపూర్ణంగా సంహరించరమ్మంటే ఈ సౌలు గారు ఏం చేశారు చెప్పండి, బలిసిన వాటిని బాగున్న వాటిని రాజైన అగాగును తీసుకుని దగ్గరెట్టుకొని నేను యుద్ధం చేసేసాను, దేవుని మాట వినేశానంటే అప్పుడు సమూయేలు గారు వచ్చి అంటారు, ఒకడు బలి అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట వినండి, ఆలోచన చేయండి. మనం మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆలకించాలి. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఖచ్చితంగా దేవుని మాటను మనము సంపూర్ణంగా ఆలకించాలి. ఆయన మాటను పరిపూర్ణంగా గౌరవించాలి. ఆయన మాట ప్రకారంగా మనము జీవించాలి. వాక్యంలో సెలవిస్తాది ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే విశ్వాసము ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంతకీ యేసు ప్రభు వారు ఆయన గురించి అంతగా ఆశ్చర్యపడవలసిన అంత అవసరం ఏముందనంటే, ఈ శతాధిపతి అంటాడు కదా, అయ్యా నీ మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా. నా దాసుడు పక్షవాయువు రోగంతో పడి ఉన్నాడు ఇంట్లోని, నీ మాట మాత్రము సెలవిమ్ము అని అనగానే ప్రియులారా, వెంటనే ప్రియులారా ఆ మాట గట్ట యేసయ్య ఆశ్చర్యపడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట మాట వినాలి, మాట వినాలి. ఆ మాటను ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు. ఇందాక మనం చదువుకున్నాం, ఏం చదువుకున్నామంటే మా సామెతలందం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. మరువకము అంటే అర్థం ఏంటండి, ఆలకించిన మాట, లేకపోతే విన్న మాట, నీ జీవితంలోకి వచ్చిన మాట, దేవుని మాట నువ్వు మరువద్దు, ఉపదేశాన్ని మరువద్దు, ఉపదేశాన్ని విడిచిపెట్టొద్దు. అలా ఉపదేశాన్ని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఉండగలిగితే అక్కడ రాయబడిన మాట, అవి దీర్ఘాయువును చెప్పండి సుఖజీవంతో గడుచు సంవత్సరములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇలాగే నేను ఒక చోట మందిరానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఓ తల్లిగారు నా వైపు చూస్తూనే వాక్యం వింటున్నారు. ఏమండి, నేను కూడా ఆవిడ వైపు చూస్తూనే వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే మా ఊళ్ళో సామెత ఉంటుందండి, వినేవాళ్ళకి 4 మాటలోనే తినేవాళ్ళకి 4 మెతుకులు పెట్టమని. హల్లెలూయా. నేను కూడా ఆవిడ వైపే వాక్యం చెప్తుంటే వెనకాల ఉన్న తల్లిగారు మాత్రం ముగింతావా ముగించవా అనో పునిపాట్లు పడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలు తప్ప మాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఏం చేశానంటే కునిపాట్లు పడి ఆవిడ కొంచెం లేపుదామని ఇలా కొట్టాను బల్ల. ఆవిడ లేకపోగా ఇలా చూస్తున్న ఆవిడ ఉలుక్కు పడ్డారు. నాకు భయం వేసి వెళ్ళేటప్పుడు అడిగాను, అమ్మగారు ఎందుకంటే అలా ఉలుక్కు పడ్డారు మీరు అని అంటే, ఆవిడ అంటది కదా, అయ్యగారు మీరు వాక్యం చెప్తున్నప్పుడు అండి బొంబాయిలో ఉన్న మా అమ్మాయి గుర్తొచ్చిందండి అంటే ఇప్పుడు ఈవిడ ఇక్కడే కూర్చుంది కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి. మనం కూడా అంతే, మందిరంలోకి వెళ్తామా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యగారు వాక్యం చెప్తుంటే మన మనసులన్నీ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం కంగారు వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది, ఆరాధన టైం అయిపోతుందని వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత తాళం వేసాను కానీ లాగానంటావా, గ్యాస్ బండ కాడ కట్టానంటావా, నేను వచ్చేటప్పుడు కరెంటు పోయింది, అయ్యయ్యో స్విచ్చులు కట్టలేదు మొత్తం అన్నీ కూడా అని ఎక్కడ జ్ఞాపకం వస్తాయండి అన్నీ చెప్పాలి. చర్చిలో జ్ఞాపకం వస్తాయి. వాక్యం ఏం చెప్తున్నా సరే ఇంక ఇవే విషయాలు మాకు దగ్గర అనుకోండి, గబాలను వేసి వెళ్ళిపోతారు మధ్యలో. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు మాకు తెలదాం, ఎందుకు వెళ్ళిపోయామని అడగకూడదు, మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేసిన కొన్ని విషయాలు. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, ఆలకించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైనా మీరు గమనించండి, బాగా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఈ విషయాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఎప్పుడైనా సరే పాటలు పాడని చేపు ఏ ఆలోచన రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాటలు పాడని చేపు ఏ ఆలోచన రాదు. ప్రసంగం చేసే సమయానికి అంతే వెళ్ళిపోతాం ఎక్కడికో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం ఆలోచిస్తామో అయిన ఉండదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట బ్రతికించేది, యేసయ్య మాట నిలబెట్టేది, యేసయ్య మాట జీవింపజేసేది, యేసయ్య మాట ఎన్ని రకాలుగా మేలు చేస్తుంది. అయినా సరే ఈ పూటకి ఈ వాక్యం యొక్క వెలుగేంటో, ప్రసన్నత ఏంటో అన్నీ ఎరిగిన వారమై ఇండి కూడా ఈ పూట కనీసం మన జీవితంలో ఏమి లేదయ్యా అని అడిగితే కనుక సరైన రీతిలో ఇంకా ఆలకించని వారే ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇంత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కదా. ఎన్ని మాటలు ఇంతవరకు మన గుండెల్లో ఉన్నాయంటారు? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎన్ని మాటలు ఉన్నాయంటారు? డ్వాక్రా ఎప్పుడు కట్టాలో బాగా గుర్తుంటుందండి మనకి. హల్లెలూయా. సీటీ ఎప్పుడు కట్టాలో బాగా గుర్తుంటుందండి మనకి. కానీ గత వారం ఏం ప్రసంగం చేశారో గుర్తుందని అంటే, చెప్పారండి అయ్య గారు, మీరు అసలు అద్భుతంగా చెప్పారండి, అన్ని వారాల కంటే బాగా మీరే చెప్పారండి అంటే అంతే. ఆయన సంతోషపెట్టగా అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. విషయం ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో ఖచ్చితంగా ఆలకించాలి. ఆలకించిన లూదియా ఇంటి వారందరికీ ఏమి ఇచ్చింది చెప్పండి? బాప్తిస్మం ఇప్పించింది. ఇంకోటి ఏంటండి? విశ్వాసంతో నింపబడింది. మూడోది ఏంటండి? ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మార్చబడిపోయింది. కాబట్టి ఒకటి, మనం ఆలకించడం వల్ల నేను అంటాను, బాప్తిసం కంటే క్షేమం ఇంకేముందండి? ఉందంటారా? రెండు, విశ్వాసము కంటే క్షేమం ఏముందండి? ఉందంటారా? దైవ సేవకులను ఇంట్లో చేర్చుకోవడం అంటే ఇంకా అంతకన్నా క్షేమం ఏముందండి? ఉందంటారా? కాబట్టి నేనంటాను, భౌతికమైన విషయాలు క్షేమం కాదు మనకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన విషయాలే మనకు క్షేమము. ఈ పూట ఇక్కడ ప్రియులరా, ఒకవేళ ప్రభు మనం రమ్మని అనుకోండి, ఏమైనా పట్టుకెళ్ళగలుగుతామా దేవుడి దగ్గరికి? అసలు ఏమైనా తీసుకెళ్ళగలుగుతామా? ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నది ఏది పట్టుకెళ్ళాం. కానీ ఈ లోకంలో మనం సంపాదించుకున్న విశ్వాసము, ఈ లోకంలో సంపాదించుకున్న మంచి క్రియలు, ఈ లోకంలో సంపాదించుకున్న భక్తి జీవితం, ఈ లోకంలో సంపాదించుకున్న ఆ అద్భుతమైన కృప మనం దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి దయచేసి వినండి, మనము భక్తి చేసేది భౌతిక సంబంధమైన విషయాల కోసం కాదు. మనం భక్తి చేసేది పరలోకం కోసం. హల్లెలూయా. పరలోక సంబంధంగా మన జీవితాలు ఉండాలంటే బాప్తిసం అనే క్షేమాన్ని, చెప్పండి, విశ్వాసం అనే క్షేమాన్ని ఖచ్చితంగా మనము, ఆతిథ్యం ఇచ్చే క్షేమాన్ని మనము పొందుకోవాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, త్వరగా వెళ్తాను ముందుకి. చూడండి, మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. గట్టిగా స్తోత్రం చెప్తామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక విషయం చూడండి. దయచేసి ద్వితీయోపదేశ కాండము దయచేసి 5వ అధ్యాయము, ఏమండి, 29వ వచనం చదువుదామండి. 5:29 చదువమ్మా. వారికిని వారి నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మొదట ఆలకించాలి, దేవుని మాటను అవలంబించాలి, దేవుని మాటను ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు రెండవ మాట ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. నేను కలిగి ఉండాలి అమ్మ చెప్పండి. భయభక్తులు కలిగి ఉండాలి. కొందరి జీవితంలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ దేని యొక్క వాక్యం చాలా సూటిగా చెప్తుంది. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే, భయభక్తులు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును విసర్జించుట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు తర్వాత అయినా చదవండి, ఈ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. యోబు అనే ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ విషయం గమనించండి ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే చెడుతనమును విసర్జించుట, లోకాన్ని ఇక పూర్తిగా వదిలేయుట. లోకంలో ఉన్న ఏ విషయము కూడా మన మీద ఇక పరిపాలన చేయడానికి వీలు లేదిక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను అంటాను ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును పూర్తిగా విసర్జించుట.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో రెండవదిగా క్షేమము కలగజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్షేమం ఎవరికి కలుగుతుంది? ఎవరి కుటుంబానికి క్షేమము, ఎవరి కుటుంబానికి ఏమండి క్షేమం కలుగుతుందనంటే బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఎవరి కుటుంబంలో క్షేమం అంటే భయభక్తులు కలిగిన వారికి క్షేమము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి క్షేమం అండి? భయభక్తులు కలిగి జీవిస్తారు, భయముతో భక్తితో జీవిస్తారు. వారి జీవితంలో క్షేమమును దేవుడు అద్భుతంగా అనుగ్రహిస్తాడు. ఏమండి దేనికి వాక్యంలో మనం చూస్తాము, అబ్రహాము గారు అనే గొప్ప విశ్వాస వీరుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి ఎవరో పరిచయం చేసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడకుండా ఏ పాస్టర్ గారు ఉండరో. అద్భుతమైన విషయాలు ఆయన గురించి ప్రస్తావించబడతా ఉంటాయి. సో విషయం ఏంటంటే కనుక ఇక్కడ అబ్రహాము గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఒక రోజున లేక ఒక కుమారుడు దేవుడిచ్చాడు. ఎన్నాళ్ళకి ఇచ్చాడంటే అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికి. అండి మృతతుల్యమైన శరీరంతో ఏమండి వయస్సు పైబడిన వ్యక్తిగా ఉన్న సమయంలో ఏమండి అబ్రహాము గారికి దేవుడు ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. ఇచ్చినట్టు ఇచ్చే ఏమన్నాడు చెప్పండి, నీకొక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఆ మోరియా పర్వతం మీద తీసుకొచ్చి బలిగా నువ్వు అర్పించేమని చెప్పాడు. విషయం గమనించండి ఇక్కడ, విషయం గమనించాలి ఇక్కడ. ఏమంటే ఇవ్వడం ఎందుకు మళ్ళీ అడగడం ఎందుకండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇవ్వడం ఎందుకు మళ్ళీ అడగడం ఎందుకు? ఇప్పుడు ఇచ్చేదేదో పెందలకాడే ఇచ్చి ఆమె చెప్పండి గట్టిగా. అంటే ముందుగానే ఇచ్చి, అడిగినప్పుడే ఇచ్చి, అవసరమైనప్పుడే ఇచ్చి. ఏమంటే అప్పుడు అడిగారు అనుకోండి, పోన్లే ఇంకో 4 ఉన్నారు కదా, వెళ్ళిపోతే ఏముందిలే అని అనుకోవచ్చు. ఇచ్చిందే ఒక్కడినే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది కూడా అబ్రహాం గారు ఎన్నిసార్లు అడిగారు, ప్రభువా ఎవరున్నాయా నాకు, ఏమిటి ఇదిగో నా గర్భవాసమున కుమారుడు కూడా లేడు కదా, ఎవరున్నా ఏంటి ప్రయోజనం అని బాధపడిపోతున్నాడు. ఏమండి అలా బాధపడిపోతున్న సమయంలో ఒక్కనొక రోజునటండి ఏం జరిగిందో తెలుసా? 18వ అధ్యాయంలో మనం చూస్తాము. అబ్రహాం అటండి ఎండవేళ మమ్రే గుడారం దగ్గర కూర్చున్నప్పుడు 3 మనుషులు కనబడ్డారట. ఈ 3 మనుషులు కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేల మట్టుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యలారా కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఏం చేయాలి, భోజనం చేద్దరు కానీ, కొంచెం నీళ్ళు తీసుకొస్తాను, మీ కాళ్ళు కడుక్కుందరు కానీ. వాళ్ళు అంటున్నారు, మేము పొరపాటును కూడా మేము వెళ్ళిపోతామంటే, అలా కాదండి బాబు, దయచేసి పట్టుకొస్తానంటే. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరు గుడారంలో ఈ ఇద్దరు కూడా పెందలకాడే పెద్ద వయసు కాబట్టి కాస్త పెందలకాడే ముద్ద తినేసి ఏం చేస్తారు చెప్పండి, సామాన్లన్నింటినీ కూడా అంటే పాత్రలన్నింటినీ కూడా మోకరింపు చేసేసే ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోకరింపు చేయటం అంటే ఏంటండి, కడిగేసి వాటిని శుభ్రంగా బోలర్ చేసేసారు. ఇప్పుడు అబ్రహాం గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యజమానురాలైన ఏమండి లేక శారమ్మ గారితో అంటారు, ఇదిగో 3 మానికల మెత్తన పిండితో రొట్టెలు చేయమని. గట్టిగా స్తోత్రం చెప్పండి. యావయ్యా వయసులో ఉన్నప్పుడంటే చేశాను, ఇప్పుడు నాకు వయసు మళ్ళీపోయింది, నువ్వు ఎవరిని పెడితే వాళ్ళని కేకేసేస్తావు, ఇంటికి కేకేసిన తర్వాత నన్ను ఏం వంట చేయమంటావో, ఎక్కడి నుంచి తేనప్పుడు, నా బలం ఎక్కడది, నా శక్తి ఎక్కడది, ఇలా ఏమన్నా అందండి ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. వచ్చారా అయితే జొమాటో, హల్లెలూయా. వచ్చారా అయితే స్కిడ్నీ, అయితే ఇంకోటి ఇప్పుడు ఉన్నాయండి అవన్నీ కూడా. ఆ సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో ఉన్నాయండి అమ్మ, ఆ రోజుల్లో ఉన్నాయా? 3 మానికల మెత్తన పిండితో రొట్టెలు చేయటం అంటే ఎంత కష్టమో మీకే బాగా తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అది మగోళ్ళ పని కాదు, మీ పని కాబట్టి మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి మెత్తన పిండితో రొట్టెలు, అలాగే వెన్న, పాలు ఇవన్నీ తీసుకొచ్చి అబ్రహాము గారు వాళ్ళ దగ్గర అంటాడు, ఈ కొంచెము స్వీకరించను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అబ్రహాము గారి యొక్క భయము చూసారండి, ఎంత భయమో. అంటే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చాడు. దేవునికి స్తోత్రం. సరే వాళ్ళు తిన్నారు, తినేసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. మరుసటి ఇదే రోజున నీ భార్య కౌగిటిన ఒక కుమారుడు ఉంటాడు అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మాటకి ఆవిడ పక్కున నవ్విందంట. ఎవరండి? మా శారమ్మ గారు లోపలుండి పక్కున నవ్విందంట. ఒక ఆయన ఇలా వ్యాఖ్యానం చేశారు, ఏమనంటే తిన్నవాళ్ళు తిన్నట్టు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. తిన్నవాళ్ళు
తిన్నట్టు ఉండాలి. వెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? నేనేమో స్త్రీధర్మాన్ని కోల్పోయానా, పిల్లల పుట్రని అందరూ అంటున్నారా, ఇక అన్నీ అయిపోయినాయా, ఇక నా జీవితం ఏమీ లేదా, ఇప్పుడంట నా కుమారుడు పుడతాడంట. ఏం లేనిపోని మాటలు మాట్లాడతారు ఎందుకల్లో. నా పోనీ ఆహారం నచ్చిందని చెప్పి వెళ్ళిపోతే వదిలిపోదు కదా అన్నట్టుగా పక్కున నవ్వితే, శారా నువ్వు నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఈ మాట ఎవరు నమ్మారండి? అబ్రహాము గారు నమ్మారు, కానీ ఎవరు నమ్మలేకపోయారు? శారమ్మ గారు నమ్మలేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో ఇన్నాళ్ళు నాకు ఇది అసాధ్యము అని అనుకున్నావు కదా, దేవుడు సాధ్యపరచబోతున్నాడు నీ భక్తి జీవితాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇన్నాళ్ళు ఈ విషయంలో అసాధ్యమే, ఇన్నాళ్ళు ఈ విషయంలో ఇది జరగదు అని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కృపను అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామండి. కాబట్టి విషయం ఏంటంటే పిల్లరా, అబ్రహాము గారు అంతగా దేవుని సన్నిధిలో దేవుని మాటకు విధేయుడై అద్భుతంగా ప్రియుల 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము జీవితంలో ఒక నవ్వులోడు పుట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇస్సాకు గారు పుట్టిన తర్వాత, ఇప్పుడు చూడండి, ఇస్సాకు గారు పుట్టిన తర్వాత దేవుడు అన్నాడు ఏమనంటే కనుక, నీవు వాడిని తీసుకొచ్చినాక ఏమవ్వాలి? దహన బలిగా అర్పించమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి ఒక్క మాట, 22:2 ఒకసారి చదువుతారండి. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఏ మాత్రము కూడా సంకోచించట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు ఎందుకు ఊరకనే అనేక సార్లు శ్రమలు వస్తూ ఉంటాయి, ఊరకనే ఒకదాని మీద ఒకటి ఎందుకు మనం పొందుకుంటూ ఉంటాం, ఎందుకు కొన్నిసార్లు కన్నీళ్లే మన జీవితంలో భారంగా మారిపోతాయి, ఎందుకు మన జీవితంలో అనేక పర్యాయములు భయంకర పరిస్థితులు వస్తాయంటే, నిన్ను ఒక స్థానములో నుండి మరొక స్థానములోనికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక స్థానము నుండి మరొక స్థానానికి తీసుకెళ్ళడానికే కొన్నిసార్లు ప్రభువే శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. చూడండి, భయభక్తులు కలిగిన వారికి క్షేమం కదా. ఇప్పుడు చూడండి, అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తాము, చాలా అద్భుతమైన మాట ఇక్కడ కనబడతా ఉంటుంది. చూడండి 12వ వచనములో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకు వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందు మూలన నాకు కనబడిన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండమంటే పాటలు పాడడం కాదండి, భయభక్తులు కలిగి ఉండే వాక్యం చదివేయటం కాదు, భయభక్తులు కలిగి ఉంటే మందిరానికి వచ్చేయటం కాదు, భయభక్తులు కలిగి ఉంటుంటే ఇలా చేయటం కాదు. ఆ దేవుడు ఏదైతే అడిగాడో, స్తోత్రం చెప్పాలి గట్టిగా, దేవుడు ఏదైతే మన నుండి ఆశిస్తున్నాడో, హల్లెలూయా, అది చెయ్యడములో వెను తిరిగా తీయనప్పుడు దేవుడు అన్నాడు, ఈ విషయంలో నువ్వు నాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు నాకు భయపడువాడు అని. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. యాకోబు రాసిన పత్రంలో దెయ్యాలు కూడా అంట దేవుడు అంటే ఏమవుతున్నాయంటండి, వణుకుతున్నాయంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం భయపడేది ఏంటి, దెయ్యాలు వణుకుతున్నాయంట. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు భయపడటం అంటే అర్థం ఏంటంటే ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చే విషయంలో వెనుతిరుగ తీయకుండా అద్భుతంగా ప్రియులరా ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని సముఖంలో నేను అంటాను ప్రియులరా, నాకు ఒక మాట బాగా ఇష్టం అండి. నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన ప్రాణమునై సహితము కూడా నా కోసం పెట్టడానికి సిద్ధపడ్డవాడు తన ప్రాణమును సైతం దక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం కరిగిపోతున్నావా, అరిగిపోతున్నావా, దేవుడి కోసం ఏమైనా అయిపోతున్నావా? నేను అంటాను, దేవుడి కోసం నువ్వు ఏదైనా జరుగుతూ ఉంటే నీ జీవితంలో అవన్నీ తిరిగి సమకూర్చుకోబోతున్నావు. ఈ సంవత్సరం దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడండి. ఏమైనా వాగ్దానం అంటే, నేను ఇలా అడుగెట్టగానే నాతో దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఏంటంటే, ఈ సంవత్సరం నీకు సమకూర్పు సంవత్సరంగా ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు దూరం చేసుకున్నావో, నీ జీవితంలో మరలా నేను సమకూర్చబోతున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఎవరికి క్షేమం అని అడిగితే గనక ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. భయభక్తులు అంటే చాలా విషయాలు ఉన్నాయి కదండి. ఏమండి,
భయభక్తులు అంటే తన యందు ప్రియుల భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదింపబడునని కీర్తన గ్రంథం 28వ కీర్తనలో రాయబడి ఉంది. అలాగే మనం చూస్తాం 116వ కీర్తనలో పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించునని చూస్తూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా అవసరము. కానీ భయభక్తులు అంటే ఏంటో ఈ అబ్రహాము గారు చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము గారు లాగా మనం కూడా ఎవరి కోసం నిలబడాలండి? దేవుడి కోసం నిలబడిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ ఈ మాట మీకు అర్థమైతే, నిజంగా ఈ మాట మీకు ఆలోచనలోకి వస్తే, ఏ విషయంలోనైనా సరే దేవుడి కోసం మనము ఏం చేస్తున్నామని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, 2025వ సంవత్సరంలో నువ్వు ఎరిగిన వారే, నీకు తెలిసిన వారే, నీ బంధువులే, నీ రక్త సంబంధులే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదా? అంతకంటే గొప్పోళ్ళమా మనము? అంతకంటే అందమైన వాళ్ళమా? అంతకంటే పరిశుద్ధులమా? కానీ మనల్ని ఎందుకు దేవుడు ఇంత క్షేమంగా ఈ సంవత్సరం అడుగుపెట్టలే దేవుడు చేయాలంటే, మన ద్వారా దేవుడికి ఏదో పని ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. మన ద్వారా దేవుడికి ఏదో అవసరం ఉంది. మన ద్వారా దేవుడు ఏదో కోరుకున్నాడు. ప్లీజ్ దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ సంవత్సరంలోనైనా దేవుడి కోసం మనము భయంతో భక్తితో ఒక అడుగు ముందుకేస్తూ ప్రభు సన్నిధిలో ఉందాం. ఏమండి, క్షేమం ఎవరికంటే, 1 ప్రియులారా ఆలకించి విన్నవారికి క్షేమము, 2 భయభక్తులు కలిగిన వారికి. 3వ మాట చెప్పి ముగించేస్తానండి. 3వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దయచేసి 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూద్దామండి. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. అటుగా మేము చెప్తామండి. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆవిడ పేరు ఏం పేరమ్మా? హన్న. చెప్పండి, ఏం పేరండి? ఏళ్ల తరబడి దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఆమె జీవితంలో గర్భఫలము లేదండి. గర్భఫలం లేదు. ఈ గర్భఫలం లేకపోయేటప్పటికీ ఆవిడ ఏమని ప్రార్థన చేస్తుందని అంటే, ప్రియులరా, భర్త గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ప్రాధేయపడుతుంది, అయ్యా నాకు గర్భఫలం లేదంటే ఆయన అంటాడు, 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడు నేను కానా? ఆ మాట ఏమైనా తృప్తిపరిచిందామండి? ఏమండి, అలాగే ఆమె కట్టండి గర్భఫలం లేదని అందరికంటే 2 పాళ్ళు ఎక్కువెత్తున్నాడంట. 2 పాళ్ళు అన్నీ ఎక్కువెత్తున్నాడంట. అయినా ఆమె ఆ పాళ్ళు ద్వారా తృప్తిపరచబడిందా? లేదు. అయితే నేను చెప్తున్నాను ప్రియులరా, ఆమె ఒక రోజునటండి ఇవన్నీ దాటుకుని, భర్తను దాటుకుని, ఏమండి ఇవన్నీ దాటుకుని షిలోహు అనబడిన దేవుని మందిరంలో లోపలికి వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుంది చెప్పండి అమ్మ? కన్నీళ్లతో, అంటే కన్నీళ్ళతో అంటే మాటలు రావట్లేదు, కన్నీళ్ళే కారుతున్నాయి, పెదాలు మాత్రం కదులుతున్నాయి. ఆ దైవజనుడిని ఏలీ గారు వచ్చి అంటారు, ఏమ్మా ఎందుకమ్మా ద్రాక్షరసం త్రాగి అనవసరమైన ఏడుపు ఏడుతావు? ఆ ఏడుపు సరైన ఏడుపు కాదు, అది సరైన కరెక్ట్ కాదు అని మాట్లాడుతుంటే, దైవజనుడా నేను మత్తురాలై లేనయ్యా, మనోదుఖము గలదాలై ఉన్నాను. నేను నా దేవుని ఎదుట నా హృదయాన్ని కుమ్మరిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక మాట అండి ఏంటనంటే, దేవుడు తప్ప నా జీవితంలో నా అవసరము ఎవ్వరూ తీర్చలేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు తప్ప నా జీవితానికి న్యాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుడు తప్ప నా జీవితంలో ఇంత అద్భుతాన్ని చేసే దేవుడు ఎవరు లేరు. నా బాధ, నా కష్టం, నా అవమానం, నా నింద, నాకున్న ఈ పరిస్థితి దేవుడే తీయాలి అని దేవుడి పాదాల దగ్గర పడి కన్నీళ్లు కారుస్తుంటే, దైవజనుడు వచ్చే మాట అంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు చేసుకున్న మనవి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి క్షేమం అంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే రోదన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారుగా ఉంటారో, వారి కుటుంబములో దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులరా, ఈ రోజున ఈ దినాల్లో, చివరి దినాల్లో ఉండి కొలిది ఏం తక్కువ అయిపోతుందంటే, ప్రార్థన తక్కువ అయిపోతుందండి. హల్లెలూయా. చెప్పండి, ఏం తక్కువ అయిపోతుందమ్మా? ప్రార్థన తక్కువ అయిపోతా ఉంది. అమ్మ, ఈ అద్భుతమైన కూడికలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక కన్నీరు కార్చే గర్భము నుండి కన్నీరు కార్చే వాళ్ళే పుడతారు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇందాక పల్లవి గారు చెప్పారు, మా మనవరాల్లో దేవుని కోసం బలంగా ఎదగాలన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి.
చెప్పండి. మరి ఆవిడ కన్నీరు కార్చే ఆవిడ గనుక నిశ్చయంగా రాబోయే దినాల్లో మనవరాళ్ళు కూడా కన్నీరు కార్చేవారిగా, ప్రార్థన చేసేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా వారు ఖచ్చితంగా మార్చబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను ఈ మాట ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. కన్నీరు కార్చింది ఏమండి, ఆమె హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవుడు సమూయేలు అనబడిన అద్భుతమైన వ్యక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. ఏంటి ఆ మొక్కుబడి అంటే, పాలు విడిచిన తర్వాత వీడిని తీసుకొచ్చి నీకు అప్పగించేస్తాను ప్రభువా అనుకుంది. అలా అనుకున్నప్పుడు అంటే ఆమె అప్పగించేసింది. ఎలా అప్పగించింది? పరిచారకుడు అని అప్పగించింది. కానీ పరిచారకుడు అని అప్పగించింది, కానీ దేవుడు 5 రకాల పరిచర్యలతో నింపాడు. ఆమె ఏం చెప్తుంది? ఎన్ని రకాలండి? 5 రకాలు. సమూయేలు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు ఒక దీర్ఘదర్శిగా ఉన్నాడు, సమూయేలు రాజులను సహితం అభిషేకించే అభిషక్తుడిగా ఉన్నాడు. చివరిగా సమూయేలు ప్రియులారా చెప్పండి ఒక ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం ఉంటుంది, యాజకత్వంలో మోషే అహరోన్లు ఉండిరి, ప్రార్థనలో సమూయేలు ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు అద్భుతమైన ప్రార్థనాపరుడండి. సమూయేలు అద్భుతమైన ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే, తల్లి కన్నీటిలో నుండి పుట్టినవాడు ప్రార్థనాపరుడిగా అద్భుతంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా మన జీవితంలో దేవుడు కృపాక్షేమములే మన వెంట వచ్చును గాక. నిశ్చయంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ బిడ్డ విషయంలో దీర్ఘాయువును, సుఖజీవంతో పాటు సంవత్సరాలు ఆ బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. నేను అంటాను, ఆ క్షేమము, ఆ సుఖము మనం కూడా వెళ్ళబుచ్చాలంటే మన జీవితంలో 3 పనులు చేయాలి. ఒకటి చెప్పండి, ఆలకించాలి. ఏమండి? రెండవదండి, భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. పెద్ద మాటలేం కాదు, చిన్న మాటలే. కానీ దేవుని సన్నిధిలో ఒకవేళ గనక ఈ కృప, ఈ జీవితం మన జీవితంలో ఉండగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇట్టి కృప మన జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించును గాక. అలాగే కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని మీకోసం చేయడానికి ఇష్టపడతాను. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిశ్చయంగా ప్రభు మీతో మాట్లాడితే, నిశ్చయంగా ప్రభు మీతో మాట్లాడితే, నిజమే ప్రభువా నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది నాయన, నాకు క్షేమం కావాలని కోరిక ఉంది. ఇదిగో నీ దినములు క్షేమముగాను, నీ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారని వాగ్దానం చేశావు. అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఆలకించే వ్యక్తిగా ఉండాలని, అయ్యా అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నా జీవితంలో భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలని, అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నా జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని. అలాగే చేతులెత్తి ఒక్క మాట, హల్లెలూయా, హల్లెలూయా. జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని, అనుదినము నిన్నే స్తుతిస్తానయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తానయ్యా, అనుదినము నిన్నే స్తుతిస్తానయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తానయ్యా. జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని, జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని, అనుదినము నిన్నే స్తుతిస్తానయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తానయ్యా, అనుదినము నిన్నే స్తుతిస్తానయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తానయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమ
తెరిచి ఒక్క నిమిషం పాటు అలాగే ప్రభు సన్నిధిలో అయ్యా కనికరపడయ్యా, కృప చూపించయ్యా అని అలాగే చేతులెత్తి అలాగే దేవుని సన్నిధిలో అడుగుతామా? అరణ్యమందు ఆగరును చూచిన దేవుడవు, అరణ్యమందు ఆగరును చూచిన దేవుడవు, ఈనాడు మా జీవితములో మా కన్నీరు తుడుచు యేసయ్యా, యేసయ్యా ఈనాడు మా జీవితములో మా కన్నీరు తుడువు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, గల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని, జాలిగల దేవుడవు నీవేనని, గల దేవుడవు నీవేనని, అరణ్యమందు నీ ప్రజలను చూచిన దేవుడవు, అరణ్యమందు నీ ప్రజలను చూచిన దేవుడవు, ఆకలి తీర్చావు ఆశీర్వదించావు, ఆకలి తీర్చావు ఆశీర్వదించావు, నీ కృపనే అనుగ్రహించినావు, నీ కృపనే అనుగ్రహించినావు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని, అనుదినము నిన్నే స్తుతిస్తా అయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తానయ్యా, అనుదినము నిన్నే స్తుతిస్తా అయ్యా, ప్రతిదినము నిన్నే సేవిస్తాను. ఒకసారి మార్చేద్దామా? యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, జాలిగల దేవుడవు నీవేనని, ప్రేమగల దేవుడవు నీవేనని. ఈ మధ్యాహ్న కాల సమయంలో కన్నీరు కార్చే నీ జీవితంలో దాటిపోయే దేవుడు కాదు, భయభక్తులు కలిగిన నీ జీవితంలో దాటిపోయే దేవుడు కాదు, ఆలకించే నీ జీవితంలో దాటిపోయే దేవుడు కాదు. ఆయన నీ దినములు క్షేమముగాను నీ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన హృదయములో దేవుడు నాటి ఫలింపజేయనట్లు అందరం దేవునికి స్తోత్రం చెప్పదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్టీవెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఈ సమయం. దేవానికి స్తోత్రం. అందరికీ భవిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం ఆలకిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. స్తోత్రము స్తోత్రములు నాయన, స్తుతులకు పాత్ర సర్వోన్నతుడ, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు కోటి కోటి కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోటి కోటి కృతజ్ఞతలు యేసయ్యా. ఈ సమయమందు నా తండ్రి నాయన పల్లవి వంటి అంకులు అయా గృహంలో చేరిన తండ్రి నాయన ఈ కూటమి నీకు మహిమకరంగా జరిగించినందుకు నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయన. మా అనుదినం నా తండ్రి మేము తెలుసుకునేది ఏమిటంటే, కుటుంబాలుగా నీ సన్నిధిలో గడపడానికి నాయన ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి జ్ఞానం ప్రసాదించండి నాయన. కుటుంబాల్లో నలుదిక్కుల శాంతి సమాధానం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించునుగాక. అయ్యా కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి నా తండ్రి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. అంత్య దినాల్లో ఉంటుండగా నాయన అనేకులు ప్రేమ చల్లారిపోతుంది, నీ వాక్యం చదివిస్తుంది కనుక నా తండ్రి కుటుంబాల్లో ప్రేమ సంతోషం సమాధానం యేసు క్రీస్తునామములో ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించునుగాక.
మీరు సహాయం చేయండి, మా పక్షాన ఉండను నాయన. ఈ స్థితిలో ఉన్నవంటి ఇంకా బ్రతుకున్నవాటి కేవలం నీ ఉచితమైన కృప తండ్రి నాయన. నీకు స్తోత్రములు నాయన. మంచి లేని మా పైన ఎంతో ప్రేమ చూపిన దేవుడు నాయన. చీకటి బ్రతుకులు వెలుగులు నింపిన దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. కుటుంబాన్ని నాయన నలుదిక్కుల శాంతి సమాధానము యేసు క్రీస్తునామములో మీరు అనుగ్రహించునుగాక. మీరు సహాయం చేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. ప్రతిదీ కూడా నాయన నీకు ఇష్టలుగా నాయన క్రమముగా మర్యాదగా జరగడానికి మీరు సహాయం చేయమని, ప్రతి ఆటంకం యేసు క్రీస్తును తొలగిపోవును గాక. మీరే నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు నామములో పరమ తండ్రి. ఘనమైనవి కార్యములు ముందుకు రండి. నా ఎడల తీసుకోండి. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము. స్థిరమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుడు వారిని చేతపరిచి పిల్లలు లేరు అన్నటువంటి నింద అవమానం రాకముందే చక్కని కుమార్తె చేత మరి ప్రశస్తమైనటువంటి ప్రశస్తను పేరు ప్రశస్త చెప్పండి అందరూ కూడా చాలా ప్రశస్తంగా ఉంది. దేవుడు ఆ బిడ్డను వారికి అనుగ్రహించి ప్రశస్త మరి సంవత్సరం పాటు కాపాడి 2వ సంవత్సరములో ఆ బిడ్డను ప్రవేశపెట్టిన దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆ బిడ్డను బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుదాం. నూతన సంవత్సరములో బిడ్డను ప్రవేశపెట్టినందుకై స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమున ఈ కుటుంబ క్షేమం కోసము పాపక్షేమం కోసం దేవుని దాసులు ఆమోస్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుడు ద్వారా చక్కటి వర్తమానం వినటానికి మీరు కృప చూపించారు. ఈ 2026 సంవత్సరంలో క్షేమము, భయము, భక్తి కలిగి నీ మాటలు ఆలకిస్తే ప్రభువా క్షేమం కలిగిద్దని ప్రభు చక్కటి వర్తమానం ద్వారా మేము ప్రభువా నాయన వినటానికి ఇచ్చిన కృపకై స్తోత్రం ప్రభు. అలాగా మేమందరం బ్రతకటానికి కృప దయచేయండి. అలాగనే మా ప్రభువ ప్రసాద్ గారిని, అలాగనే మా ప్రభు ఎదుగుతంటే పల్లవమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారులను బట్టి వందనాలు.
వారికి ఇచ్చిన ప్రభు మనవరాలు ప్రశస్తాన్ని బట్టి కూడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ 2వ సంవత్సరం ప్రభు ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో మీ దాసులమైన మేమందరం కలిసి ఈ బర్త్డే కార్యక్రమంలో పాలు పొందడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డన ప్రభువా దేవుని దయందు మనసులు దయందు వర్ధిల్లులాగా ఎస్తేరులాగా వర్ధిల్లులాగా సహాయం చేయండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క గ్రామంలో ప్రభువా మీ బిడ్డల ప్రభువా నీ కొరకు విశ్వాసంగా నమ్మకంగా ప్రభువా ఇదిగో తండ్రి మీ దాసుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాటల ద్వారా ప్రభు ఈ బిడ్డలు బ్రతకటానికి అనేకులు ప్రభువా నాయన ఇదిగో తండ్రి అనేకులకు వీరు మాదిరికరంగా ఈ నాయన ఇదిగో పరలోకానికి మాదిరికరంగా ఈ బిడ్డలు బ్రతికి అనేకుల్ని నీ వైపు తిప్పేవారిగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రభువా ఇంకా అనేక సంవత్సరాలు ప్రభు వర్ధిల్లి నాయన గొప్ప కార్యాలు జరిగించులాగా పాపకు మంచి ఆరోగ్యం ఇయ్యమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడగు యేసుక్రీస్తుల వారి శాశ్వత కృప, సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు కాపుదల ప్రశస్తకును వారి కుటుంబీకులకును మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే ఉండి కాపాడును గాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మరి కేక్ కట్ చేస్తున్నాక హ్యాపీ బర్త్డే పాట పాడదాం. కేక్ కట్ చేయాలి. కొంచెం దూరం ఉండండి. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear precious star, happy birthday to you, many greetings to you, many greetings to you, many greetings to dear precious star, many greetings to you, happy long lives to you, happy long lives to you, happy long lives to dear precious star, happy long lives to you, may God bless you, may God bless you, may God bless you dear precious star, may God bless you, happy long lives to you, happy long lives to you, happy long life to dear precious star, happy long lives to you. God bless you. సమయమనే కోయిరు వారు వచ్చి పాట పాడండి అమ్మా. ఈలోపు ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. ఒక ఆశ ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మొరవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మొరవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల క్షేమముకై రాజ్యశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, యూదుల క్షేమముకై. ఒక్క నిమిషం పాట తీసుకుంటా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, గురువిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, గురువిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, గురువిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
ప్రతివాడైనను తనను మన్నించి నీ చిత్తము తెలుపవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగజేయవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశంలో మహారక్షణ ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా నందివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశ తీర్చిన దేవా నందివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోయా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిలు యేసయ్యా